సావరెన్ విల్, బిలీఫ్ ఇన్ సావరెన్ విల్ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ABC. నా వెనకాల చెప్తారా దేన్ని నమ్ముతుందండి? ABC. ఇప్పుడు ABC ఏంటో ఇది తెలుసుకుంటే ABC ఫార్ములా ఒకసారి అప్లై చేస్తాం. A స్టాండ్స్ ఫర్ అడ్వర్సిటీ. A స్టాండ్స్ ఫర్ అడ్వర్సిటీ అంటే అవరోధం. B స్టాండ్స్ ఫర్ బిల్డ్స్. C స్టాండ్స్ ఫర్ క్రైస్ట్ లైక్నెస్. అడ్వర్సిటీ బిల్డ్స్ క్రైస్ట్ లైక్నెస్. అవరోధము క్రీస్తు రూపంలోకి మారుస్తుంది. ఇది సార్వభౌమ అధికారం. రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడడానికి మేలు కలుగుటే సమస్తము బ్రాకెట్లో అవరోధము, అభ్యంతరాలు, నింద, వేదన, కృంగుదల, భారము, ఒత్తిడి, చింత సమస్తము సమకూడి. అయితే 28 సమస్తము సమకూడి జరుగుతుంది. A ఈజ్ అడ్వర్సిటీ, సమస్తము సమకూడి జరుగుతుంది. బిల్డ్స్. C ఈజ్ క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు రూపము. అందుకొరకే రోమా 8:28 తర్వాత ఏమొచ్చింది? 29 వచ్చింది. 29లో ఏమని రాస్తుంది? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడైన దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించు. ఇప్పుడు దేవుడు అవరోధాలు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే నిందలు, బాధలు, వేదనలు, ఒత్తిడి, బరువు, శ్రమ, విస్తారమైన ఆ యొక్క ఉత్కంఠపరమైన పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడంటే వీటి ద్వారా ఏం చేస్తాడు దేవుడు అంటే క్రీస్తు రూపంలోకి మనల్ని ఏం చేస్తాడు? మారుస్తాడు. దాన్నే ఆత్మీయ ఎదుగుదల అంటాం. దట్స్ కాల్డ్ స్పిరిచువల్ గ్రోత్. అర్థమైన చేతండి. ఇప్పుడు ఆత్మీయ ఎదుగుదల ఎంత ప్రాముఖ్యమైందంటే భౌతికమైన ఎదుగుదల ఎంత ప్రాముఖ్యమో తల్లిదండ్రులు అడగాలి. పిల్లలు పెరగకపోతే తల్లిదండ్రులు ఏమవుతారు? మంచిగా క్యూట్గా ఉన్నాడు బిడ్డ, క్యూట్గా ఉన్నాడు, 3 కిలోసే పుట్టినప్పుడు, 3 కిలోసే 5 ఇయర్స్ తర్వాత కూడా 3. నా బిడ్డ ఎంత క్యూట్ తెలుసా? ఏంటమ్మా 10 కిలోలు, 10 సంవత్సరాల్లో కూడా నా బాబు 3 కిలోలు మాత్రమే, ఎంత హాయిగా ఉన్నాడో అంటారా? ఒక 10 గ్రాములు పెరగకపోతే ప్రస్తుత యుగంలో గ్రోత్ మార్కర్స్లో 3 కిలోస్ నుంచి 4 కిలోస్ రాకపోతే పీడియాట్రిషియన్, రెయిన్బో, అంకుర, నీలోఫర్ అన్నిటిని ఏం చేయాలి? ఇది తిరగకపోతే గూగుల్లో మళ్ళా why my baby is underweight, what food to be given for my baby to become, to grow, గ్రోత్ టానిక్లు, గ్రోత్ ప్యాకెట్లు, ఇంకా ఏం చెయ్యాలో అవి చెయ్యము అనే వాళ్ళు ఉన్నారండి. అలా అంటే వాడు తండ్రే కాదు, వాడు తల్లే కాదు. ఒకరోజు మంటిలోంచి వచ్చింది, తిరిగి మంటికి వెళ్ళిపోయే శరీరం ఎదుగుదలకే తల్లిదండ్రులుగా అంత ప్రాధేయపడితే నిన్ను కన్న తండ్రి, పోషించే తండ్రి, జగత్తు పునాది ఏ బడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్న దేవుడు, నీ తల్లి గర్భంలో పిండంగా రూపించడానికి అనుమతించిన దేవుడు, ఈరోజు తన సారూప్యంలో నిన్ను పుట్టించిన దేవుడు, మరి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రయాసపడొద్దా? అవరోధాన్ని పంపించకూడదా? కష్టాన్ని పంపించకూడదా? ఒత్తిడి పంపించకూడదా? నిన్ను ఆయన రూపంలోకి మార్చుకోవద్దా? తల్లిదండ్రులుగా చట్టం వాళ్ళు ఎదగాలని ఆశపడితే మరి కన్న తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆయన రూపంలోకి మార్చబడాలని ఆశపడకూడదా? నిజంగా తెలుసుకుంటే అడ్వర్సిటీ బిల్డ్స్ క్రైస్ట్ లైక్నెస్. దెర్ ఇస్ అన్ అవుట్కమ్ ఫర్ అవర్ పెయిన్. మన గాయానికి ఖచ్చితంగా దేవుడు ఫలితం ఇస్తాడు. ఇట్ ఇస్ నాట్ అ మీనింగ్లెస్ సఫరింగ్. ఇట్ ఇస్ నాట్ అ మీనింగ్లెస్ సఫరింగ్. అర్ధరాహిత్యపు వేదన కాదు క్రైస్తవుడు వెళ్ళేది. ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నావా? క్యాన్సర్ ద్వారా బాధపడుతున్నావా? ఏదైనా మెడికల్ డయాగ్నోసిస్ ద్వారా బాధపడుతున్నావా? ఆకస్మికమైన యాక్సిడెంట్ ఏమైనా అయిందా? జరగకూడని వార్త ఏమైనా విన్నావా? నీ చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి చితికిపోతున్నావా? ఈరోజు దేవుని బిడ్డకు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పెయిన్, వేర్ దెర్ ఇస్ పెయిన్ దెర్ ఇస్ గ్లోరీ ఆఫ్ గాడ్. వేర్ దెర్ ఇస్ పెయిన్ దెర్ ఇస్ గ్రోత్. మానసిక శాస్త్రవేత్తగా రీసెర్చ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక స్టేట్మెంట్ బాగా తాకింది. పెయిన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ లైఫ్. పెయిన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఒకసారి చెప్తాను. నొప్పి వస్తుంది అంటే ఆ వ్యక్తిలో ఏముందండి? ప్రాణం ఉంది, జీవం ఉంది. నొప్పి రాకుండా డీల్ చేయ ప్రభా. ఎట్లా అవుతుందండి నొప్పి రాకుండా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నొప్పి రాకుండా సర్జరీ చేయంటే నొప్పి రాకుండా చేయలేనమ్మా, అనస్థీషియా ఇస్తానంటాడు. అనస్థీషియా అయిపోయిన తర్వాత తెలుస్తుంది, చుక్కలు కనిపిస్తాయి తర్వాత. డైలీ నాకు అనస్థీషియానే ఇవ్వు అంటారా? ఒప్పుకుంటారండి డాక్టర్స్ ఎవరన్నా? అనస్థీషియా నుంచి బయటకు రాకపోతే టెన్షన్ పడతారు. కావాల్సుకొని మళ్ళీ అమ్మా ఏగో నీ పేరేంటి, నన్ను గుర్తుపెట్టావా, ముఖము మీ కొడుకు కనిపించాడు అనరా? టెన్షన్ పడతారు, ఏమైందో ఏమో లోపలికి వెళ్ళిపోయాడేమో అని.
పెయిన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ లైఫ్. గాయమైందా? జీవం ఉంది నీకు. అండ్ గాడ్ ఈస్ అలౌవింగ్ యూ టు గ్రో. ఎదిగేటట్టు దేవుడు ఏం చేస్తున్నాడు? 2 కొరింథీ 4:8 కలిసి చదువుకుందాం. అద్భుతమైన సత్యం. దేవుని ఆరాధించాలి దేవుని బిడ్డలుగా. 2 కొరింథీ 4:8 పౌలు భక్తుడు ఈ మెంటాలిటీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటండి? రగడ్, రిజిడిటీ. ఏదైనా సరే తట్టుకొని లేసే దేవుని యొక్క పక్షిరాజు నైజాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కలిసి చదువుదాం రండి. ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము. ఇప్పుడు అపాయంలోనే ఉపాయం ఉంటుంది. శ్రమలో అందరు ఇరికించాలని ట్రై చేస్తారు, మనం ఇరికే బ్యాచ్ కాదు. పౌలు అంటాడు, ఎటు పోయినా సరే ఆల్ సైడ్స్ పెయిన్ అండ్ ప్రాబ్లమ్స్, అన్ని సైడ్ ఇంకా పగిలిపోతున్నాయి ఆ నరాలు, అయినా సరే ఇరికింపబడే వారము కాదు, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాదు. 2 కొరింథీ 11:23 నుంచి 2 కొరింథీ 11:23 నుంచి ఆయన ప్రాబ్లమ్స్ లిస్ట్ చెప్తే, ఎవరన్నా ఈ లిస్ట్ కంటే పెద్ద లిస్ట్ ఉంటే మీరు ఈ మాట చెప్పచ్చు. అపరిమితముగా దెబ్బలు తింటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లో, నదులతో ఆపదలు, దొంగల వల్లైన ఆపదలు, నా స్వజనుల వల్లైన ఆపదలు, అన్యజనుల వల్లైన ఆపదలలో, పట్టణములలో ఆపదలు, అరణ్య పదంలో ఆపదలలో, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల ఆపదలు ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకమున్నవి. ఇవియుగాక సంఘంలో గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇంత చెప్పి 29th verseలో ఇదండి పక్షిరాజు మనస్తత్వం. ఇది దిస్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ అన్ ఈగల్. 29 ఎవడైనను బలహీనుడాయనా, నేనును బలహీనుడు కానా, ఎవడైనా త్రొట్టుపడినా నాకును మంట కలుగదా. ఈజ్ దర్ ఎనీవన్ స్టిల్ వీక్? ఈజ్ దర్ ఎనీవన్ స్టిల్ వీక్? ఎంత ధైర్యం అండి ఈ మాట. వృద్ధాప్యంలో శరీరము మానసికంగా నలిగిపోయి చితికిపోయి మాంసముద్దగా మార్చబడిన అటువంటి పౌలు భక్తుడు వృద్ధాప్య బలహీనంలో జాప్యం చేస్తుంటాడు. ఎవరైనా బలహీనంగా ఉన్నారా చెప్పండి. ఈజ్ దర్ ఎనీవన్ వీక్ అని చెప్తూ 30 అంటాడు, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమే సంగతులు గూర్చియే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పెయిన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సఫరింగ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వీక్నెస్. అన్ని సైడ్ల నుంచి అవరోధాలు వచ్చినా సరే మేము ఇరికించబడే వారము, శ్రమ పడుచున్న అన్ని వైపుల శ్రమ పడ్డా కానీ మేము ఇరికించబడే వారము కాదు, అపాయములో ఉపాయం లేని వారము కాదు. ద్వితోపదేశకాండం 32. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ఈ మాట చదివి దేవుని ఆరాధిస్తాం. 32, 11 నుంచి 12 వచనాలు చదువుకుందాం. Deuteronomy chapter 32. Let's read all together 11 verse 11 and 12. దయచేసి మీరు మర్చిపోవద్దు, మనము పక్షిరాజు వలె, మన దేవుడు పక్షిరాజు లాంటి వాడు. ఆయన పక్షిరాజు బిడ్డలుగా మన మనస్తత్వం పక్షిరాజులాగా ఉండాలి కానీ కుక్క పిల్లలాగా ఉండొద్దు. కలిసి చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. ఎలా దేవుడు నడిపిస్తాడండి? కుక్క పిల్లల్లా కాదు. జూ 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 అని కుక్క బిస్కెట్లు దు అన్న టైప్ కాదు మన దేవుడు. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ ఎ డాగ్, డోంట్ ఎక్స్పెక్ట్ ప్యాంపరింగ్. కుక్కని ఏం చేస్తారండి ఇంట్లో? దేవుడు అట్లా పెంచాడు మనల్ని. లేదండి నేను కుక్క టైపే అని ఒకళ్ళు ఫీల్ అయితే ఈరోజు మనసు మార్చుకుంటే మంచిది. మనం ఎవరండి? చదువుదాం 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. 12th verse. యెహోవా మాత్రము వాని నడిపించను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునో ఆయనతో కూడా. మన దేవుడు నడిపించే స్టైల్, ఆయన నడిపించే రేంజ్ ఎలా ఉంటుందంటే పక్షి రాజులాగా ఉంటుంది. రెక్కలు చాపి అల్లాడాలి. రెక్కలు లేకుండా అక్కడక్కడే కింద కొట్టుకొని పడిపోయే పెంపకం దేవుంది కాదు. కష్టాలు వచ్చాయా? బలహీనమైపోయావా? అలసిపోయావా? ఈరోజు నుంచి పక్షిరాజు నైజంతో తిరిగి రెక్కలు చాపి ఏం కావాలి? పైకి ఎగరాలి. అలా ప్రభు కొరకు ఎదురు చూచువారు ఏమవుతారంటండి? అలా పక్షిరాజు వాళ్ళు ఏం చేస్తారు? రెక్కలు చాపి
పైకి ఎగురుతారు. ఎట్లా ఎగురుతుంది చూడండి, రెక్కలు జాపింది, తుఫాన్ల మీద నుంచి ఏం చేసింది. తుఫాన్లు వస్తే అన్ని పక్షులు పోయి ఇట్లా గుజు 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 వణుకుతూ ఉంటాయి. చలికి నానిపోయి మూలకి వెళ్ళిపోయి బాత్రూంలో గోడల్లో, బాత్రూంలో ఏమంటారు పైన వెంటిలేటర్ల దగ్గర, తర్వాత కొన్ని కార్నర్లో పోయి కూర్చొని అంటూ ఉంటాయి. ఏవి మిగతా పక్షులు. పక్షిరాజు అలా అనే టైప్ కాదు. ఏం చేస్తుందండి, దూసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోయి రెక్కలు చాపెళ్తాయి. ఎందుకంటే దాని ట్రైనింగ్ పక్షిరాజు ఇచ్చాడు. పక్షిరాజు ట్రైనింగ్ ఇస్తే అది అలాగే ఏం చేస్తండి, రెక్కలు చాపి వెళ్ళిపోతుంది. జరిగిన సంఘటన, పక్షిరాజు పుట్టే గుడ్లను ఒక ఆయన దొంగతనం చేశాడంట. తీసుకెళ్ళి ఆ ఇంట్లో కోళ్ళు బాతులు ఉన్నాయంట. బాతుల దగ్గర ఉంటే బాతుల దగ్గరనే పెంచారు. బాతుల దగ్గర పెట్టేసరికి బాతే పొదిగిన తర్వాత ఇప్పుడు పక్షిరాజు దాంట్లోంచి గుడ్డు నుంచి ఏమైందండి, బయటకు వచ్చి అన్ని బాతులు ఎలా నడుస్తాయి, స్ట్రైట్ నడుస్తాయా? బాతులు ఎలా నడుస్తాయండి, స్ట్రైట్ నడవ, వంకర అవుతాయి. ఇట్లా వంకర పోతూ ఉంటే ఇది పాపం ఎట్లా చేయాలో తెలియదు కదా. ఇది కూడా ఏం చేస్తుంది, అది చూసి మా తల్లి ఎవరు, బాతు, మా తల్లి ఎవరు, బాతు అని ఇట్లా వంకర పోతూ ఉందంట. వాటిని చూసి ఇది ఎట్లా అయిపోయింది, వాటిలాగానే అడ్జస్ట్ అయిపోయింది. ఈ బాతు క్వాక్ అంటే దీని వాయిస్ వేరేగా ఉంది, ఇది కూడా వాయిస్ మార్చుకొని దానిలాగా ట్రై చేస్తూ ఉంది. ఎగరలేటు అక్కడే ఉంది, ఏం చేస్తూ ఉంది. ఒకరోజు అది పైనుంచి ఒక పక్షిరాజును చూసి పైకి వెళ్తూ ఉందంట. చూసి అనుకుందంట, నేను ఎందుకు ఎగరలేకపోతున్నా, అసలు అలా ఎగురితే బాగుండు కదా అనుకుందంట. మళ్ళీ అనుకుందా, చీచి నేను ఎవరు కూతుర్ని, బాతు కూతుర్ని, ఎలా ఉండాలి నేను, ఇట్లా క్వాక్ క్వాక్ అనుకుంటే ఇట్లనే కిందకుని వెళ్ళాలి అని. ఇది చూసింది తల్లి, సొంత తల్లి. ఒక్కసారి మెడబట్టుకొని ఏం చేసిందండి, ఒక్కసారి అమాంతం ఆల్టిట్యూడ్ లేపుకొని తీసుకెళ్ళిపోయింది. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉందంట. ఇదేంది, నా మెడవరో పట్టుకున్నారు, పైకి లాక్కొని పోతున్నారు, ఇదేంది మేఘాలు పైకి ఏమైపోతుంది, బాతో తల్లి అని. ఏడబాతో తల్లి, ఇది లేపుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందండి, ఆకాశం తీసుకెళ్ళి ఒక్కసారి ఇడిచిందంట. ఇడిచేసరికి కింద పడిపోతా ఉండేసరికి అప్పుడు ఏం కొడుతుంది, రేఖలో మళ్ళీ పైకి లేపిందంట. ఏంది, హూ ఆర్ యూ, నేను బాతు కూతుర్ని, నువ్వెవరు, పరాయి దానివి. అప్పుడు పట్టుకొని మెడబట్టుకొనిందంట. నువ్వు ఎవరు కన్నాను, నేను కన్నా, నీ బ్లడ్ ఏది, బాత ఫ్లోలో. ఇట్లా వీడియో చూడండి, ఆ బ్లడ్ కాదు మంది, ఏది ఆగండి, అట్లా స్లోగా అట్లా స్లోగా పోతూ బ్యాక్ అని కూడా పోయే బ్యాచ్ కాదు. ఒక్కసారి లేపేసరికి అక్కడ పక్షిరాజు చూస్తూ ఉంటా. ముఖం చూసుకో, నీ ముఖం ఏందో, ఎవరు నువ్వు, నా బిడ్డవి, ఎట్లా ఎగురుతాను చూడండి, నేర్పింది. కష్టాల గుండా, తుఫాన్ల గుండా లేపింది. తుఫాను వచ్చేసరికి తుఫాను పైనుండి ఏమవుతుంది, ఎగురుకుంటూ వెళ్ళిపోతా ఉంది. గాడ్ టీచర్స్ యూ లైక్ దాట్.